వరంగల్ ఎయిర్పోర్ట్ ప్లానింగ్ అచ్చం అయోధ్య విమానాశ్రయం మోడల్ ని తలపిస్తుంది. వరంగల్లోని మామనూర్ ఎయిర్పోర్ట్ ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య విమానాశ్రయం తరహాలో జెట్ స్పీడ్ తో నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. బంగారు ప్రియులకు మరో గుడ్ న్యూస్. అంతర్జాతీయ వాణిజ్యంలో తొలగుతున్న అనిశ్చిత పరిస్థితులతో బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. దీంతో బంగారం, వెండి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. పసిడి కొనుగోలుకు సామాన్యులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,250కి దిగిరాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,990కి తగ్గింది. ఏపీలో మోంతా తుఫాన్ అలజడి రేపుతుంది. తుఫాన్ కారణంగా 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ తీరం దాటే సమయంలో 100 కిలోమీటర్లకు పైగా ప్రచండ గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వేటకు వెళ్లిన వాళ్ళు వెంటనే ఒడ్డుకు చేరుకోమని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచనలు జారీ చేసింది. అధికార పార్టీలో మంత్రుల పనితీరుపై ఓ ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ అయింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ను హైకమాండ్ కు అందజేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ ఏఐ ఇండియన్ యూజర్లకు ఓ శుభవార్త ప్రకటించింది. తన అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయిన చాట్ జీపీటీ గోను ఏడాది పాటు ఉచితంగా అందించినట్లు వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రశంసించడంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీరుపై సొంత దేశంలోనే తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ను పొగిడే వారి కోసం ఒలింపిక్స్ పోటీలు నిర్వహిస్తే అందులో మన ప్రధాని షెహబాజ్ కు స్వర్ణ పతాకం రావడం ఖాయమంటూ అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి హుసేన్ హక్కానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. స్థిరమైన ఆదాయం కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లకు పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రతి నెల సుమారు 20,500 స్థిర ఆదాయం పొందొచ్చని, రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు ఇది సురక్షితమైన మార్గమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో గాయపడిన టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. అతడి పక్కటెముకలు నేలకు బలంగా తాకడంతో అతనికి తీవ్ర గాయమైందని, ఫిజియోకి వేగంగా స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పిందన్నారు. మోంతా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వేకోజాము నుంచే ముసురు వాతావరణం కనిపించింది. చిరుజల్లులే కావడంతో భక్తులు పెద్దగా అసౌకర్యం కలగలేదు. ఒక్కసారిగా ఉండి దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేస్తుంది. తుఫాన్ ప్రకటనల నేపథ్యంలో రద్దీ కూడా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. కాలిఫోర్నియాలో పోలీసులు సినిమా రేంజ్ లో ఓ నిందితుడిని చేస్ చేసి పట్టుకున్నారు. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో బైక్ పై వెళ్తున్న నిందితుడిని పట్టుకుని శబాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మోంతా తుఫాన్ తీవ్రతపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను వకాబు చేశారు. తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఈ రోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ సూచించారు. సైబర్ నేరగాలు చేసిన ఓ భారీ హ్యాకింగ్ ఉదంతం తాజాగా వెలుగు చూసింది. సుమారు 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ అకౌంట్లు, వాటి పాస్వర్డ్లు హ్యాకర్ల చేతికి చిక్కినట్టు ఆస్ట్రేలియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ తెలిపారు. 32 దేశాల్లో నిషేధించిన పారక్ వ్యాట్ ను మన దేశంలో కూడా బ్యాన్ చేయాలని డాక్టర్లు పోరుబాట పట్టారు. మనిషి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు దెబ్బతీస్తూ రోజుల వ్యవధిలోనే ప్రాణాలు బలికొంటుందని ఆరోపణలు చేస్తున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకొస్తుంది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలో తొలిసారిగా సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. కార్తీక మాసం సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలో లలితాదేవి వైభవం ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.